బీజేపీలో వాళ్ళు కూడా తను ప్రశ్నించిన ప్రశ్నలు, తను సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేశారు. పితృత్వ సెలవు కానీ, రైట్ టు రీకాల్ కానీ, అదే అధికారంలో ఉండి పనిచేయని వాళ్ళని రీకాల్ చేయాలి అనడం, టోల్ ట్యాక్స్, ఇలా అన్ని వర్గాల మన్ననలు, అన్ని వర్గాల అటెన్షను, అన్ని వర్గాల ఇంప్రెషను అనేది అన్ని చోట్ల నుంచి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక ఆప్ ఎంపీ తాను పొందగలగడం అనేది ఒక రకంగా పార్టీలో ఒక ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే ఇబ్బంది అయిన తర్వాత తన ఓన్గా ఈ వాయిస్లు వినిపించారేమో తెలియదు కానీ పార్టీకి అంటే ఆప్కి రాఘవ్ చద్దాకి మధ్య గ్యాప్ వచ్చింది. దాంతో ఆయన్ని పార్లమెంటరీ డిప్యూటీ లీడర్గా ఆయన ఏదైతే ఉన్నారో ఆ పదవిని తొలగించడం జరిగింది. దాంతోపాటు ఆ మధ్య కాలంలోనే ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్నల సమయం ఏదైతే ఉందో దానిని కూడా కట్ చేసి సొంత పార్టీ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా తమ తరపున ఒక వాయిస్ వినిపిస్తున్నారు అంటే, పర్టికులర్గా పార్లమెంట్కి వచ్చే వరకు ఇలా ప్రజా సమస్యల మీద ఒక గళం వినిపిస్తున్నారు అంటే గనక ఆ పార్టీ అది కూడా దేశవ్యాప్తంగా అది ఫోకస్ అవుతుంది అంటే గనక ఆ పార్టీ అతనికి అవకాశం ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఇతను ఫోకస్ అవుతూ వెళుతున్నారో దీంతో అతడి టైంను కూడా తగ్గించడం జరిగింది ఆ పార్టీ. దీంతో అసలు ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన అంశాలు ఏంటి అంటే, ఏదైతే ఆప్ నీతి, నిజాయితీ, ధర్మం మీద పనిచేస్తాము, అలా ఒక సామాన్యమైన ఉద్యోగిగా వచ్చాను అని చెప్పిన కేజ్రీవాల్ విధానం ఏదైతే ఉందో అది పార్టీ స్టాండ్, పార్టీ బేస్ అని చెప్పి తాను మొదలుపెట్టిన రాజకీయం ఏదైతే ఉందో దాని మీదే నిన్న రాఘవ్ చద్దా ఆరోపణ చేయడం జరిగింది. నియమాలు లేవు, నిబద్ధతలు లేవు, నీతి నిజాయితీ అసలే లేదు ఆప్లో అనేది ఆయన స్వయంగా చెప్పారు.